ఒక పెద్ద రాజును ఊహించుకుందాం. ఆ రాజుకు కోటలున్నాయి, లక్షల మంది సైన్యముంది, అంతులేని సంపద కూడా ఉంది. అవును, ఒక పెద్ద సామ్రాజ్యం. కరెక్ట్. తన పక్కనున్న ఎన్నో రాజ్యాలను జయించి ఒక పెద్ద మ్యాప్ మీద గీతలు గీసి ఇదంతా నా సామ్రాజ్యమని గర్వంగా చెప్పుకోగలడు. అంతా చాలా స్పష్టంగా కంటికి కనిపించేలా ఉంటుంది. బయటి ప్రపంచాన్ని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. కాని ఆ రాజు తన సొంత గదిలోకి వెళ్లిన తర్వాత తన మనస్సులో వచ్చే చిన్న ఆందోళనను ఆపలేక, ఒక చిన్న కోపాన్ని నియంత్రించుకోలేక రాత్రంతా నిద్రపోకుండా గడిపితే అప్పుడు అతన్ని నిజమైన రాజు అనగలమా? నిజమే. బయటి ప్రపంచాన్ని జయించినా తన సొంత ఆలోచనల ముందు ఓడిపోతే అతనొక బానిసలాంటివాడే కదా. అవును కదా. ఈరోజు మనం చెయ్యబోయే ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే అంశాన్ని చర్చించబోతున్నాం. బ్రహ్మాకుమారి సంస్థకు చెందిన బాప్ దాదా బోధనల నుండి తీసుకున్న స్వరాజ్యము మరియు రాయల్టీ యొక్క పవిత్రత అనే ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ప్రబోధం ఈనాటి మన సోర్స్ మెటీరియల్. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, దీన్ని ఒక డీప్ సైకలాజికల్ బ్లూ ప్రింట్ లాగా చూడొచ్చు మనం. కరెక్ట్. అందుకే ఈరోజు దీన్ని మనం ఒక ప్రత్యేకమైన కోణంలో, అంటే ఒక డీప్ రీసెర్చర్, సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ మెంటర్ యాంగిల్లో విశ్లేషించబోతున్నాం. ముఖ్యంగా జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకునే ఆస్పిరెంట్స్, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కావచ్చు, లేదా కెరియర్ గోల్స్ ఉన్నవారు కావచ్చు, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి ఇది ఎలా సొల్యూషన్ ఇస్తుందో చూద్దాం. ఇది చాలా అవసరమైన టాపిక్. ఎందుకంటే ఆస్పిరెంట్స్ ఫేస్ చేసే అతిపెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ బయటుండవు, వాళ్ల మైండ్లోనే ఉంటాయి. ల్యాక్ ఆఫ్ ఫోకస్, ప్రోక్రాస్టినేషన్, ఫెయిల్యూర్ అంటే భయం, ఇంకా ఓవర్ థింకింగ్, ఇవన్నీ వాళ్ల సొంత సామ్రాజ్యంలో వాళ్లను బానిసలుగా చేస్తున్న శత్రువులు. అవును, మనసును జయించడం అంటున్నాం కదా, మరి జయించిన వాణ్ణి రాజు అంటాం. అసలు ఈ సైకలాజికల్ రాజ్యంలో రాజు ఎవరు? ఈ డాక్యుమెంట్ ప్రారంభంలోనే ఒక పదం కనిపిస్తుంది, డబల్ రాజ్య అధికారులు అని. డబల్ అంటే 2 రకాల రాజ్యాలు అని అర్థం. ఒకటి బయట కనిపించే మన కెరీర్ లేదా ప్రిపరేషన్, రెండవది మన లోపలి ప్రపంచం. ఎవరికైతే తమ మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలపై స్వరాజ్య అధికారం ఉంటుందో వారు మాత్రమే భవిష్యత్తులో నిజమైన అధికారులవుతారు అని ఇందులో స్పష్టంగా చెప్పారు. అంటే మనసు మనల్ని నడిపిస్తోందా, లేక మనం మనసును నడిపిస్తున్నామా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అసలు మన ఆలోచనల మీద మనకు ఎంత కంట్రోల్ ఉంది అనేది ఇక్కడ పాయింట్ కదా. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం ఆస్పిరెంట్స్ లైఫ్కి కనెక్ట్ చేస్తే, చాలామంది స్టూడెంట్స్ ఉదయం లేవగానే ఈరోజు 10 గంటలు చదవాలి అని టార్గెట్ పెట్టుకుంటారు. అవును, పెద్ద టైం టేబుల్ కూడా వేసుకుంటారు. కరెక్ట్. కానీ బుక్ ఓపెన్ చెయ్యగానే పక్కనున్న ఫోన్ మోగుతుంది, సోషల్ మీడియాలో ఒక నోటిఫికేషన్ వస్తుంది. 5 నిమిషాలు చూద్దాం అనుకుంటారు, కానీ 2 గంటలు గడిచిపోతాయి. ఇక్కడేం జరిగింది? ఆ స్టూడెంట్ నిర్ణయం తీసుకున్నాడా, లేక టెంప్టేషన్ నిర్ణయం తీసుకుందా? ఖచ్చితంగా ఆ టెంప్టేషనే. ఆ క్షణంలో ఆ ఫోనే వాళ్లను హైజాక్ చేసింది. అంటే ఇక్కడ రాజు తన అధికారాన్ని కోల్పోయాడు. అవును, సైకలాజికల్గా చెప్పాలంటే ఇది డోపమైన్ డ్రివెన్ బిహేవియర్. మన బ్రెయిన్ ఎప్పుడూ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ని కోరుకుంటుంది, కానీ ఎగ్జామ్ పాస్ అవడం అనేది డిలేడ్ రివార్డ్. అందుకే మన కర్మేంద్రియాలపై, అంటే మన కళ్ళు, చేతులపై మన కంట్రోల్ లేనప్పుడు మన సొంత రాజ్యంలో మనమే అధికారం కోల్పోతాం. ఈ పాయింట్ చదువుతున్నప్పుడు నాకొక అద్భుతమైన పోలిక తట్టింది. మన ఆలోచనలు, మన ఇంద్రియాలు ఒక రాజు కొలువులో ఉండే మంత్రుల్లాంటివి అనుకుందాం. కరెక్ట్ అనాలజీ. రాజు సింహాసనం మీద కూచున్నాడు, కాని ఏ ఒక్క మంత్రి ఆయన మాట వినడు. కళ్ళు సోషల్ మీడియా చూడాలి అంటాయి, శరీరం పడుకోవాలి అంటుంది. అప్పుడా రాజు పరిస్థితేంటి? ఆయన కేవలం పేరుకే రాజు. వాస్తవానికి ఆ సింహాసనం మీద కూర్చున్న ఒక బంటు మాత్రమే. అందుకే అప్పుడప్పుడు అధికారులుగా ఉండటం కాదు, సదా అధికారులుగా ఉండాలి అని ఈ గ్రంథం చెబుతోంది. మరి ఈ మంత్రులను కంట్రోల్లో పెట్టాలంటే ఒక ఆస్పిరెంట్కి ప్రాక్టికల్గా ఒక డైలీ రొటీన్ ఎలా ఉండాలి? ఒక సెల్ఫ్ మాస్టరీ కోసం ఏం చేయాలంటారు? ఇది చాలా ముఖ్యం. దీన్ని అచీవ్ చేయడానికి ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ డైలీ రొటీన్ ఫాలో అవ్వాలి. ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా మొదటి గంట, అంటే ఆ మార్నింగ్ అవర్ని కేవలం తమ మైండ్ని సెట్ చేసుకోవడానికి వాడాలి. అంటే ఒక రకంగా ధ్యానం లాంటిదా? ధ్యానం అనొచ్చు, లేదా మెంటల్ ప్రిపరేషన్ అనొచ్చు. లేవగానే నేను సక్సెస్ అవుతాను, నా ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉంది అని ఒక పాజిటివ్ ఎఫర్మేషన్తో స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత డే అంతా టైం బ్లాకింగ్ చేసుకోవాలి. అంటే ఈ 2 గంటలు కేవలం చదువు, మంత్రులకు వేరే పని లేదు అని ఆర్డర్ పాస్ చేయాలి. వావ్, మంత్రులకు ఆర్డర్ పాస్ చేయడం
ఇది భలే ఉంది. అవును. అండ్ రాత్రి పడుకునే ముందు ఒక 10 నిమిషాలు సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేయాలి. అంటే ఈరోజు నా మంత్రులు నా మాట విన్నారా లేదా అని రాజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవాలి. ఇదొక పవర్ఫుల్ హ్యాబిట్. ఇలా చేస్తే ఆ ఇన్కన్సిస్టెన్సీ అనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇజెండే ఇదొక ప్రాక్టికల్ సొల్యూషన్. సరే, ఇప్పుడు రాజు అనగానే మనకు వెంటనే కిరీటాలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఒక పెద్ద దర్బారు, ఇలా ఒక రాయల్ లుక్ గుర్తొస్తుంది కదా. ఒక గ్రాండ్ పర్సనాలిటీ. అవును. కాని మనసును పాలించే ఈ అంతర్గత రాజు యొక్క నిజమైన రాయల్టీ ఏంటి? ఈ గ్రంథంలో పర్సనాలిటీ మరియు రాయల్టీ అంటే మరేదో కాదు, కేవలం పవిత్రత అని రాశారు. అవును. ఇక్కడ పవిత్రత అనేది కేవలం శారీరకమైనది మాత్రమే కాదు, మనసా వాచా కర్మణ పవిత్రత. ముఖ్యంగా మనసా పవిత్రత గురించి ఇందులో చాలా అద్భుతంగా చెప్పారు. అంటే శత్రువుల పట్ల కూడా శుభభావన, దయాభావన కలిగి ఉండటం. వినటానికిది చాలా ఆదర్శవంతంగా అనిపిస్తుంది. కానీ ఒక స్టూడెంట్ లైఫ్లో దీన్ని ఎలా అప్లై చేయొచ్చు? చూడండి, ఒక ఆస్పిరెంట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చుట్టుపక్కల చాలా నెగటివిటీ ఉంటుంది. బంధువులు వచ్చి ఇంకా చదువుతున్నావా, నీ వయసు వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు అని కామెంట్స్ చేస్తుంటారు. అవును కదా. అప్పుడు ఆటోమేటిక్గా చాలా కోపం వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ కోపమే ఇక్కడ అపవిత్రత. వాళ్ళు అలా అన్నప్పుడు తిరిగి వాళ్లమీద కోపపడటం లేదా లోపల బాధపడటం చేస్తే మనం ఆ దుఃఖాన్ని తీసుకున్నట్లు లెక్క. గ్రంథంలో ఏముందంటే, దుఃఖాన్ని ఇవ్వకండి, తీసుకోకండి. ఓహో, దుఃఖాన్ని తీసుకోకండి అంటే ఇదేనా? ఒకరు మనకు అవమానాన్నిస్తే దాన్ని రిజెక్ట్ చేయడం. అవును. వాళ్ళు ఏదో అన్నారని మనం మన రాయల్టీని, అంటే మన ప్రశాంతతను ఎందుకు కోల్పోవాలి? నాకొక స్టూడెంట్ కేస్ స్టడీ గుర్తుంది. తను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాడు. 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాడు. వాళ్ల చుట్టాలు తనని చాలా అవమానించారు. తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. పాపం, అది చాలా కామన్గా జరిగేదే. మరి తనెలా బయటపడ్డాడు? తను ఈ కాన్సెప్ట్నే అప్లై చేశాడు. వాళ్ల మాటలు వాళ్ల నెగటివిటీని చూపిస్తున్నాయి, నా క్యాపబిలిటీని కాదు అని అర్థం చేసుకున్నాడు. అంటే వాళ్ల మాటలనే పార్సల్ని యాక్సెప్ట్ చేయడం మానేశాడు. తన మైండ్ని ప్రొటెక్ట్ చేసుకున్నాడు. ఎమోషనల్ రెసిలియన్స్ అంటే ఇదే. తర్వాత అటెంప్ట్లో తను ర్యాంక్ సాధించాడు. వావ్, ఇది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. పడిపోయిన వారిని ఇంకా పడేయకూడదు, వాళ్లను పైకి లేపాలి అని మూలగ్రంథంలో ఉన్న వాక్యానికి ఇదే అసలైన ప్రాక్టికల్ అప్లికేషన్. అంటే వాళ్లు మనల్ని కిందకి లాగుతున్నా మనం వాళ్లకి తిరిగి ప్రేమను లేదా సైలెన్స్నివ్వాలి. కరెక్ట్. ఎందుకంటే మనం ఇతరుల కోసం త్యాగం చేయటం లేదు, మన స్వంత సంస్కారాలను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము. ఇతరులు చెడుగా ప్రవర్తిస్తున్నారు కదా అని మనం కూడా చెడుగా ప్రవర్తిస్తే ఇక డిఫరెన్స్ ఏముంటుంది? నిజమే, ఇది ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే పాయింట్. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. మనం మంచిగా ఉండాలి అనుకుంటాం, సరే, కానీ ఎందుకు పదే పదే తప్పులు చేస్తుంటాం? ఒక ఆస్పిరెంట్ రేపు పక్కాగా చదువుతాను అనుకుంటాడు, కాని మళ్ళీ లేజీగా ఫీల్ అవుతాడు. అప్పుడేమంటాడు? ఆహా, నా సంస్కారమే అంతా, నేను లేజీ ఫెలోని అంటాడు. ఈ సాకు చెప్పినప్పుడు బాబ్దాదాకు నవ్వు వస్తుందని మూలంలో రాశారు. ఎందుకంటే వాస్తవానికి ఆ చెడు సంస్కారాలు ఆత్మవి కావు, అవి బయట నుండి వచ్చిన దేహాభిమానం లేదా నెగటివ్ ప్రోగ్రామింగ్. ఒక్క నిమిషం, ఇక్కడ నేను అడగాల్సిన ప్రశ్న ఒకటుంది. ఆధునిక సైకాలజీ ప్రకారం చూస్తే మన తప్పులను మనం ముందుగా అంగీకరించాలి అంటారు కదా. ఇది నా చెడు అలవాటు కాదు, ఇది బయట నుండి వచ్చింది అని బుకాయించడం సమస్యల నుండి పారిపోవడం లాంటిది కాదా? పైకి చూస్తే ఇది నిజంగానే ఎస్కేపిజంలాగా కనిపిస్తుంది. కాని సైకాలజీ పరిభాషలో చెప్పాలంటే దీనిని డిస్ఐడెంటిఫికేషన్ అంటారు. ఒక సమస్యను మనలో భాగంగా కాకుండా ఒక ఆబ్జెక్టివ్ దృష్టితో విడిగా చూడటం. డిస్ఐడెంటిఫికేషన్. దీన్ని ఇంకొంచెం సింపుల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒక మంచి తెల్లటి చొక్కా వేసుకుని బయటికి వెళ్లాము అనుకోండి. అకస్మాత్తుగా ఒక బురద గుంటలో కాలు వేస్తే ఆ బురదంతా చొక్కా మీద పడింది. ఇప్పుడు ఆ బురద నా చొక్కా కంటింది, అంతేగాని నేనే బురదైపోలేదు కదా. అవును కదా. ఒకవేళ నేనే ఆ బురద అనుకుంటే దాన్ని ఉతికే ఛాన్స్ కూడా ఉండదు. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా ఆ చొక్కాకి అంటిన మట్టిలాగే లేజీనెస్ని లేదా భయాన్ని ఒక ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్లా చూడటమే ఈ టెక్నిక్. స్టూడెంట్స్ తరచుగా ఐఎమ్ అ ఫెయిల్యూర్ అని అంటారు. అలా అన్నప్పుడు బ్రెయిన్ దాన్ని ఒక శాశ్వతమైన ఐడెంటిటీలాగా ఫిక్స్ చేసుకుంటుంది. అంటే నేను ఫెయిల్ అయ్యాను అనడానికి, నేనే ఒక ఫెయిల్యూర్ని అనడానికి చాలా తేడా ఉందన్నమాట. అవును. పదజాలాన్ని మార్చుకోవాలి. నా అసలు స్వభావం ఎప్పుడూ కేపబుల్గానే ఉంటుంది.
ఈ భయం అనేది కేవలం ఒక అలవాటు లేదా బయట నుండి వచ్చిన ఫీలింగ్ అని రియలైజ్ అవ్వాలి. దీనివల్ల మనకు ఆ ఎమోషన్కి మధ్య ఒక దూరం ఏర్పడుతుంది. ఇది చాలా పవర్ఫుల్ మైండ్ సెట్ షిఫ్ట్. ఐఎమ్ యాంగ్రీ అనడానికి ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ యాంగర్ అనడానికి ఉన్న తేడా లాంటిది. ఒక స్టూడెంట్ తాను లేజీ అనుకోకుండా లేజీనెస్ అనేది నా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు, నా ఒరిజినల్ క్యారెక్టర్ ఫోకస్ అని ఎఫర్మేషన్స్ చేసుకుంటే అద్భుతమైన మార్పు వస్తుంది. అవును, అప్పుడు మేం ఈ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయించాం. నేను వీక్ కాదు, నా బ్రెయిన్ ఒక భయాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తోంది అంతే. నా ఇన్నర్ నేచర్ చాలా పవర్ఫుల్ అని డైలీ సెల్ఫ్ టాక్ చేయించాం. కొన్ని నెలల్లోనే తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పూర్తిగా మారిపోయాయి. ఎగ్జామ్ కూడా ఈజీగా క్లియర్ చేసింది. వావ్! జస్ట్ ఒక్క పదాన్ని మార్చడం వల్ల ఆలోచన విధానం ఇంతలా మారిపోతుందా? సరే, ఇది మన లోపలి ప్రపంచాన్ని సరిదిద్దుకోవడం గురించి. మరి బయటి ప్రపంచం సృష్టించే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? ఎందుకంటే ఎగ్జామ్ ప్రెషర్, సిలబస్, టఫ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. దీనికి ఈ గ్రంథం ముగింపు భాగంలో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. అదే కార్టూన్ షో. అవును, ఈ కార్టూన్ షో పోలిక నాకు విపరీతంగా నచ్చేసింది. అసలు ప్రతి ఒక్కరినీ సమాన దృష్టితో చూడాలి అని ఇందులో చెప్పారు. అంటే ఆత్మను ఒక బిందువులా చూడాలి. కరెక్ట్. అలా ఆ ఏకాగ్రత అనే సీటు మీద కూర్చున్నప్పుడు ఏ సమస్య వచ్చినా దాన్ని ఒక కార్టూన్ షోలా చూడమని చెబుతున్నారు. సింహమొస్తుంది, మేకొస్తుంది, తేలొస్తుంది, ఇదంతా ఒక కార్టూన్ షో అనుకుంటే మనం అప్సెట్ అవ్వము. ఇది వినడానికి చాలా ఫన్నీగా ఉంది, కానీ ప్రాక్టికల్గా ఎంత రిలీఫ్ ఇస్తుందో కదా. లైఫ్లో మనల్ని భయపట్టే పరిస్థితులను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అంటే చాలా భయం అనుకుందాం. ఆ సబ్జెక్ట్ని ఒక కార్టూన్ డైనోసార్ లాగా అరుస్తున్నట్లు ఊహించుకుంటే ఖచ్చితంగా నవ్వొస్తుంది. దీని వెనుక ఒక డీప్ బ్రెయిన్ సైన్స్ కూడా ఉంది. మనం ఒక పరిస్థితిని ముప్పుగా భావించినప్పుడు బ్రెయిన్లోని అమిగ్డలా ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది. అవును, అప్పుడే కదా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, బర్నౌట్ ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ పరిస్థితిని ఒక కార్టూన్ లాగా రీఫ్రేమ్ చేసినప్పుడు ఆ ఎమోషనల్ వెయిట్ అంతా పోతుంది. మెదడు దాన్ని ప్రమాదంగా చూడటం మానేస్తుంది. నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. ఆ సీట్ మీద కూర్చున్నప్పుడు ఒక ఆస్పిరెంట్కి యూపీఎస్సీ ఎగ్జామ్ అయినా సరే అది కేవలం ఒక గేమ్ లాగా అనిపిస్తుంది. భయం పోతుంది. అప్పుడే మనం ఒక సంతుష్టమణిగా, జ్యువెల్ ఆఫ్ కంటెంట్మెంట్గా మారతాము అని ఈ గ్రంథం చెప్తోంది కదా. అవును, ఆ ప్రశాంతత ఉంటేనే కాన్సంట్రేషన్ వస్తుంది. ఇప్పుడిదంతా విన్న తర్వాత చాలామంది ఆస్పిరెంట్స్కి నేను ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి అనే డౌట్ వస్తుంది. సో వాళ్లకోసం ఒక 7-డే రీసెట్ ప్లాన్ డిజైన్ చేద్దాం. వావ్, 7-డే ప్లాన్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మొదటి రోజు ఏం చేయాలి? డే 1 వచ్చేసి అబ్జర్వేషన్, అంటే జడ్జ్ చెయ్యకుండా మీ ఆలోచనలని గమనించడం. ఈరోజు నా మంత్రులు ఎలా ప్రవర్తిస్తున్నారు అని చూడటం. డే 2 డిటాచ్మెంట్ ఫ్రమ్ సోషల్ మీడియా, ఫోన్కి దూరంగా ఉండి సెల్ఫ్తో టైం స్పెండ్ చేయడం. ఓకే. డే 3? డే 3లో వొకాబులరీ షిఫ్ట్, అంటే డిస్ఐడెంటిఫికేషన్ అప్లై చెయ్యం. నా సంస్కారమే అంతా అనే పదాలను వాడటం ఆపేయాలి. డే 4 క్రియేట్ యువర్ స్వమాన్, అంటే ఉదయాన్నే పవర్ఫుల్ అఫర్మేషన్స్ రాసుకోవడం. అంటే నేను క్యాపబుల్, నా ఒరిజినల్ నేచర్ పీస్ఫుల్ లాంటివా? కరెక్ట్. అండ్ డే 5 ఫేస్ ద కార్టూన్. మీకు భయం కలిగించే ఒక సబ్జెక్ట్ని లేదా టాస్క్ని తీసుకుని నవ్వుతూ భయం లేకుండా కేవలం అటెంప్ట్ చేయడం. సూపర్. డే 6లో ఏం చేయాలి? డే 6 ప్యూరిటీ ఆఫ్ థాట్స్, అంటే ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా, నెగటివ్గా మాట్లాడినా ఆ పార్సెల్ని రిజెక్ట్ చేయడం, వాళ్ల పట్ల దయాభావన చూపించడం. అండ్ ఫైనల్గా డే 7 కన్సాలిడేషన్. ఈ 6 రోజులు చేసిన దాన్ని రివ్యూ చేసుకుని మీ డైలీ రొటీన్లో ఒక భాగంగా మార్చుకోవడం. ఒక వారం పాటు ఈ ప్లాన్ని సిన్సియర్గా ఫాలో అవుతే ఏ ఆస్పిరెంట్ అయినా తమ ప్రిపరేషన్ ట్రాక్లోకి తిరిగి వస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అవును, ఇందులో 5 పవర్ఫుల్ హ్యాబిట్స్ ఆటోమేటిక్గా కవర్ అయిపోయాయి. మార్నింగ్ అఫర్మేషన్స్, టైం బ్లాకింగ్, ఇమోషనల్ డిటాచ్మెంట్, మైండ్ఫుల్నెస్ అండ్ కన్సిస్టెన్సీ. ఈ 5 ఉంటే సక్సెస్ గ్యారంటీ. ఎంత అద్భుతమైన జర్నీ కదా ఇది. ఒకసారి మనం ఈరోజు నేర్చుకున్న విషయాలను వెనక్కి తిరిగి చూసుకుంటే అసలైన స్వరాజ్యం అంటే బయట గీతలు గీయడం కాదు, మన ఆలోచనలను కంట్రోల్లో ఉంచుకోవడం. అలాగే మనలోని పవిత్రతను కాపాడుకోవడమే నిజమైన రాయల్టీ. నా సంస్కారమే అంతా అంటూ లేబుల్స్ వేసుకోకుండా డిస్ఐడెంటిఫికేషన్ ద్వారా మన అసలైన ప్రశాంత స్వభావాన్ని గుర్తించడం. మరియు జీవితంలో ఎదురయ్యే కష్టాలను,
ఎగ్జామ్ ప్రెజర్స్ని ఒక కార్టూన్ షోలాగా నవ్వుతూ ఆస్వాదించడం. మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, మనసును కంట్రోల్ చేసే మ్యాప్ కంటికి కనిపించదు అని. కాని ఈరోజు ఈ లోతైన విశ్లేషణ ద్వారా ఆ అదృశ్యమైన మనస్సును అర్థం చేసుకోవడానికి ఒక స్పష్టమైన బ్లూప్రింట్ మనకు దొరికింది. ఖచ్చితంగా. సో ముగింపుగా ఆలోచించడానికి ఒక చిన్న ప్రశ్న. మనం బయటి ప్రపంచాన్ని, అందులోని వ్యక్తుల ప్రవర్తనను ఒక కార్టూన్ షోలాగా చూస్తూ దేనికి అప్సెట్ అవ్వకుండా డిటాచ్ అయిపోయి ఉన్నామనుకుందాం. అదొక ప్రశాంతమైన స్థితే. కాని ఒకవేళ మన కళ్ల ముందు నిజంగానే ఒక అన్యాయం జరుగుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తోటి స్టూడెంటు విపరీతమైన డిప్రెషన్లో ఉండి సఫర్ అవుతుంటే, అప్పుడు కూడా ఆ సంఘటనను ఒక కార్టూన్ షోలాగా చూస్తూ ఉండిపోతామా? ఇది చాలా లోతైన పాయింట్. కంపాషన్ అంటే ఇతరుల పట్ల నిజమైన కరుణ చూపించడానికి, మరియు డిటాచ్మెంట్ అంటే దేనికి ప్రభావితం కాకుండా ఉండడానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఎక్కడుంది? ప్రశాంతత పేరుతో మనం బాధ్యతారహితంగా మారిపోకుండా ఈ రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఈ ప్రశ్న గురించి కాస్త ఆలోచించండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్తో కలుద్దాం.